చైనా ఏ రకమైన అడ్వాంటేజ్ తీసుకొస్తుంటారు అడ్వాంటేజ్ తీసుకుంటుందండి తప్పకుండా. ఎందుకంటే Hmm. చైనా ప్రపంచంలో కల్లా #1 దేశం కావాలన్న హాంకాంగ్ లో కూడా పెద్ద గొడవ జరుగుతుంది. హాంకాంగ్ లో కూడా పెద్ద గొడవ జరుగుతుంది. అది కొంచెం డెలికేట్ గా హ్యాండిల్ చేయాలి చైనా. ఎందుకంటే హాంకాంగ్ లో వాళ్ళు మన అలాగానే ఆర్గ్యూ చేస్తున్నారు. 1 country 2 systems అని ఉంది. అది 1 country 2 systems ఏంటి, 1 country 1 system అని చెప్పి అంటున్నారు వాళ్ళు. మనం ఒక విధంగా అదే అంటున్నాం కదా. కాబట్టి మనం వీ కాంట్ సపోర్ట్ వెరీ మచ్ హాంకాంగ్ లో జరుగుతున్న ఇది. ఎందుకంటే మనకొకటి వాళ్ళకొకటి అనకూడదు కదా మనం. అవును. చైనా సింకియాంగ్, ఓల్డ్ సింకియాంగ్, ఇప్పుడు జిన్జియాంగ్ అంటారు. ఆ షింగ్యాంగ్ లో అక్కడ ముస్లిమ్స్ ని దే ఆర్ ట్రబ్లింగ్. అక్కడ ఎథనిక్ ఇది జరుగుతోంది. సో వీళ్ళు పంపిస్తున్నారు హన్ చైనీస్ ని అక్కడ సెటిల్మెంట్ కి. హౌ కెన్ దే అపోజ్ అస్ మన కాశ్మీర్ లో? టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఎక్కడెక్కడ నుంచో కదా పెట్టి. కాబట్టి ఈ ఇతర దేశాలతో సంబంధం ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి పర్మనెంట్ ఫ్రెండ్స్, పర్మనెంట్ ఎనిమీస్ ఉండరండి. ఈ దేశానికి కూడా పర్మనెంట్ ఇంట్రెస్ట్ ఉంటాయి. నా ఇంట్రెస్ట్ ఇది, ఈ ఇంట్రెస్ట్ కి ఈ రోజున ఎవడో నాకు ఫ్రెండ్ గా ఉండాలా. అది ట్రంప్ గారు మరీ ఎక్స్ట్రీమ్ తీసుకెళ్లిపోయి ట్రాన్సాక్షన్ వైజ్ మొదలెట్టాడు. నీవు ఇది చేస్తే నాకు, నేను ఇది చేస్తానని. అలా కాదు. బట్ పర్మనెంట్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో దేశాలు అవి కాపాడుకోవడానికి ఒక్కోసారి వీళ్ళ దగ్గరికి వెళ్తారు, ఒక్కోసారి వాళ్ళ దగ్గరికి